Hello guys, welcome to my channel Parvati Cooking Channel. Today recipes ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్లీ అండ్ టేస్టీ సొరకాయ బజ్జీ అండి. ఎలా చేసుకోవాలో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సొరకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సొరకాయ ముక్కలు ముందుగా అయితే నేను కట్ చేసి క్లీన్ చేసుకున్నాను. అలాగే 1 ఆనియన్, 2 or 3 టమాటోస్ అండ్ 1 గార్లిక్ అండి. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి అండి. అలాగే పోపు కోసం మళ్ళీ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పసుపు అండి. పోపుకి ముందుగా రెడీ చేసుకున్నాండి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మంచం పప్పు, 2 ఎండుమిర్చి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ముందు ఇలా వాటర్ వేస్తున్నాము. ఈ వాటర్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా సొరకాయ ముక్కలన్నీ మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ టమాటోస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. టమాటోస్ అలాగే ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఈ గార్లిక్ని కూడా అన్నీ యాడ్ చేసేస్తున్నాను. అలాగే వీటితో పాటు అండి మనం పెట్టుకున్న ఈ గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, 7-8 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. అలాగే అండి టేస్ట్ తగ్గట్టు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసాం, అంతే అండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 3 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందామండి. ఓకే అండి, చూడండి బాయిల్ అవుతున్నాయి కదా అండి. ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం ఇందులోనే అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదండి. ఈ చింతపండుని యాడ్ చేసుకొని చింతపండుని కూడా జస్ట్ ఒక 1 మినిట్ వరకు బాయిల్ చేసుకోవాలండి మూత పెట్టి మళ్ళీ. ఓకే అండి, చూడండి మనకి బాగా బాయిల్ అయిపోయిందండి. ఈ సొరకాయ ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసుకొని బాగా వెనిపేసేయాలి, మెత్తగా వెనిపేసుకోవాలి. ఓకే అండి, నేను మళ్ళీ అదే కడాయి పెట్టాను. ఇప్పుడు అందులో కడాయి హీట్ ఎక్కింది కదా, అందులో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టేలాగా బాగా వేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం పోపుకు సరిపడా ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అది వేసామండి. ఆవాలు వేగనివ్వాలి. ఓకే అండి, ఆవాలు అయితే చిట్పట్లాడుతున్నాయి కదండి. ఇందులో మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని వేసుకున్నాము. ఆనియన్స్తో పాటే కర్రీ లీవ్స్ని యాడ్ చేస్తున్నామండి. ఇందులోనే కొంచెం ఇంగువ అండి, ఇంగువ యాడ్ చేస్తున్నాం. ఇది టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాగా రుద్ది పెట్టుకున్న ఈ సొరకాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఓకే అండి, ఇలా యాడ్ చేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక జస్ట్ ఒక 1 మినిట్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. వెరీ టేస్టీ సొరకాయ బజ్జీ రెడీ అవుతుంది. ఓకే అండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ బజ్జీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. వెరీ టేస్టీ సొరకాయ బజ్జీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.